గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని నరసరావుపేట నియోజకవర్గం రుంపిచెర్ల మండలం విప్పర్లపల్లి గ్రామంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. విప్పర్లపల్లిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి పాల్గొన్న పార్లమెంట్ కమిటీ ఉప అధ్యక్షులు మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి 103వ జయంతి కేక్ కట్ చేసి అనంతరం మెట్టు మాట్లాడుతూ ఎన్టీఆర్ విశిష్టతను, తెలుగుదేశం పార్టీ ప్రజాసేవను వివరించారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలలలో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ ఒక శకం, ఒక చరిత్ర. ఆయన ఆశయ సాధన కోసం పేదల కన్నీళ్లు తుడిచేందుకు ప్రతి తెలుగుదేశం కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. నరసరావుపేట గడ్డపై ఎన్టీఆర్ స్ఫూర్తితో డాక్టర్ కోడెల అభివృద్ధి సంక్షేమాన్ని అదేవిధంగా కొనసాగించాలి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పల్నాడు జిల్లా పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాంపాటి అంజిరెడ్డి, సొసైటీ డైరెక్టర్ ఇంటూరి రాజశేఖర్ రెడ్డి, బలుసుపాటి శంకర్, మణికంఠ, షేక్ దాదాసాహెబ్, డాక్టర్ ఈదర సీతారామయ్య, డాక్టర్ వల్లూరి శివబ్రహ్మయ్య, విద్యా కమిటీ చైర్మన్ నాలి సుబ్బారావు, నాలి శ్రీను, పొందుగుల బొల్లారెడ్డి, ఏరువ శ్రీనివాసరెడ్డి, మెట్టు రామిరెడ్డి, గ్రామ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.